హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనం ఏఐ గురించి రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఈరోజు మనము నలుగురు మహిళల గురించి, ఇండియన్ ఉమెన్, బయట విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, ఇండియన్ ఉమెన్ గురించి నలుగురు గురించి మనం ఈరోజు చెప్పుకుందాము. ఏఐని తన జీవితంలో భాగం అయిపోతుంది కాబట్టి ఫోన్లో వాయిస్ అసిస్టెంట్ వచ్చింది, ఆన్లైన్లో బ్యాంకింగ్ సెక్యూరిటీ కానీ, సోషల్ మీడియా ఫీడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏఐగా మారిపోయినాయి. ఏఐ మన పనిని దోచేస్తుందనే భయం ఉన్నప్పటికీ కూడా నిజానికి మనకు కొత్త అవకాశాలు కల్పిస్తుందని చెప్పేసి వీళ్ళు నిరూపించారు. అలాంటి ఏఐ విప్లవంలో వాళ్ళ టాలెంటు, తర్వాత ఆవిష్కరణతో ప్రపంచాన్ని మార్చేస్తున్నారు కొంతమంది. వాళ్ళని నలుగురిని టైమ్ మ్యాగజైన్ కూడా గుర్తించింది. 2025 జాబితాలో 100 మంది టాప్ ఏఐ లీడర్స్లో ఈ నలుగురు కూడా ఉన్నారు. అందులో మన భారతీయ మూలాలు కలిగి ఉన్న నలుగురు ఎవరెవరంటే మైత్రా రఘు, తర్వాత నవీనా సింగ్, తర్వాత ప్రియా దొంతి, తర్వాత కకుల్ శ్రీవాస్తవ. వీళ్ళు నలుగురు కూడా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ టాలెంట్ ఏంటి, ఏఐని ఉపయోగించుకుని వీళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. ఇంకా మైత్రా రఘు అనే ఆమె ఫైనాన్స్కి ఏఐ జోడించి అద్భుతాలు అయితే సృష్టించింది. మైత్రా రఘు ఒకప్పుడు గూగుల్ బ్రెయిన్లో రీసెర్చర్గా చేసింది. కానీ ఆమెకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన అనేది ఉండేది, ఫైనాన్స్ అనేది స్పీడ్, యాక్యురసీ ఉండాలి, అలాగే దూరదృష్టి మీద కూడా ఆధారపడి ఉంటుంది, వీటన్నిటిని ఏఐతో సాధించవచ్చు కదా అని చెప్పేసి ఆమె ప్లాన్ అయితే వేసింది. అలా ఆమె 2022లో సమయ ఏఐ అనే ఒక ఫిన్టెక్ స్టార్టప్ని స్టార్ట్ చేసింది. అలా ఈ ఏఐ చాట్ జీపీటీ లాంటి జనరల్ మోడల్ కాదు, ఇది ఫైనాన్స్ సెక్టార్ కోసం, పర్టికులర్గా ఫైనాన్స్ సెక్టార్ కోసం తయారు చేసినటువంటి ఏఐ మోడల్ సమయ ఏఐ. ఈ సమయ ఏం చేస్తుందంటే ఏఐ మార్కెట్లని అనలైజ్ చేస్తుంది, తర్వాత పాలసీలు ప్రభావం అంచనా వేయడము, పాలసీలు ఏమేమి అంటే యుఎస్ టారిఫ్లు స్టాక్ మార్కెట్ మీద ఎలా ప్రభావం చూపిస్తాయి, ఇట్లాంటివన్నీ కూడా ఆమె అక్కడ చేసిందనమాట. తర్వాత రిపోర్ట్లను సమ్మరైజ్ చేయడము, వాటిని ఇలాంటి ప్రాక్టికల్ సొల్యూషన్ కన్నిటికి కూడా జవాబు అనేది ఇస్తుంది సమయ ఏఐ. ఇలాంటి అంటే అందుకే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, సంస్థలు కూడా ఇప్పుడు సమయ ఏఐనే నమ్ముకున్నాయట. ఇటీవల ఎన్ఈఏ అంటే న్యూ ఎంటర్ప్రైజ్ అసోసియేట్స్ నుంచి $43.5 మిలియన్ ఫండింగ్ కూడా ఈ వీళ్ళకి వచ్చింది. మైత్రా చెప్పేది ఒకటే, ప్రత్యేకంగా ఆలోచిస్తే ఎక్కడైనా నిపుణులు అవుతాము, ఫెయిల్యూర్స్ అనేది ఫెయిల్యూర్స్తో మాత్రం భయపడొద్దు, ఇన్నోవేషన్కి ఇదే తొలి మెట్టు అని చెప్పేసి అంటారు. ఇంకా రెండో ఆమె ఎవరంటే నమ్మకాన్ని కల్పిస్తున్నటువంటి నవీనా సింగ్. ఏ వాడకం పెరుగుతుంది కానీ అందరికీ ఒక డౌట్ ఉంది, దీన్ని నమ్మొచ్చా అని. ఈ డౌట్కి ఆన్సర్ చెప్తున్నారు నవీనా సింగ్. ఏమేం చేశారంటే మైక్రోసాఫ్ట్, క్యాల్కమ్ ఈ 2 కంపెనీల్లో పనిచేసిన తర్వాత 2020లో ఆమె క్రెడో ఏఐ క్రెడో ఏఐ అనే సంస్థని స్థాపించారు. క్రెడో ఏఐ ప్రత్యేకత ఏంటంటే కంపెనీలో ఉండేటువంటి భద్రతా లోపాలని ఇది గుర్తిస్తుంది, ఏఐని బాధ్యతాయుతంగా వాడేలాగా ఇది చేస్తుంది అనమాట. అంటే కేవలం ఫలితాల మీద ఆధారపడకోకుండా ప్రక్రియని సేఫ్గా ఉందా లేదా, జవాబుతానంటే ఏఐకి ఇచ్చగా చూసుకుంటుందంటే అసలు అది కరెక్ట్గా చేస్తుందా లేదా, జవాబుదారుతనంగా ఉందా, సేఫ్గా ప్రక్రియ చేస్తుందా లేదా అన్నదాని మీద దృష్టి పెట్టేదే క్రెడో ఏఐ అనమాట. 5 ఏళ్లలో కంపెనీ లాభాలు అనేవి, వీళ్ళ కంపెనీ లాభాలు 4 రెట్లు పెరిగాయి. అలాగే వినియోగదారులు, కస్టమర్లు కూడా రెట్టింపు అయితే అయ్యారంటే డిఫరెంట్ అనమాట. ఇక ఇప్పుడు నవీనా యుఎస్ నేషనల్ ఏఐ అడ్వైజరీ కమిటీలో, అలాగే యుఎన్ ఏఐ అడ్వైజరీ కమిటీలో కీలక సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఆమె నమ్మకం ఏంటంటే సమస్యను గుర్తించకుండా పరిష్కారం అనేది లభించదు అంటారు. రెస్పాన్సిబుల్ ఏఐ అంటే ఇన్నోవేషన్కి అడ్డంకి కాదు, అది దీర్ఘకాలం నిలబడటానికి బేస్ అని చెప్పేసి అంటారు నవీనా. ఇక పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు ప్రియా దొంతి. ఈమె మనందరికీ తెలిసిందే, క్లైమేట్ చేంజ్ అంటే అది పెద్ద సమస్య అయినప్పటికీ కూడా, అది పెద్ద సంక్షోభం కూడా అయినప్పటికీ కూడా దాని పరిష్కారాలు చూపించే దశగా ప్రియా దొంతి తన టెక్నిక్స్ అనేది ఉపయోగించారు. ఆమె ఎంఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. 2019లో క్లైమేట్ చేంజ్ ఏఐ అనే సంస్థని ఆమె స్టార్ట్ చేశారనమాట. ఇదేం చేస్తుందంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది కదా, సోలార్ కానీ, విండ్ కానీ, ఇట్లాంటివన్నీ పవర్ గ్రిడ్స్కి జోడించే ఆల్గారిథమ్స్ని డెవలప్ చేసిందట. దీనివల్ల విద్యుత్తు సరఫరాలో ఏమవుతుందంటే డీకార్బనైజ్ అవుతుందట. యూకే నేషనల్ గ్రిడ్, తర్వాత యుఎస్
యూటిలిటీ కంపెనీలు ఇప్పటికే ఆమె మోడల్స్ కూడా వాడుతున్నాయట. ఇప్పుడు ఇంకా గొప్ప విషయం ఏంటంటే 16,000 మందికి పైగా విద్యార్థులకు వర్క్షాప్లు, సమ్మర్ స్కూళ్ళు ఉచితంగా నిర్వహిస్తున్నారు ఈమె. ప్రియా దొంతి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద పనిచేస్తున్నారు అనమాట. ఆమె నమ్మకం ఏంటంటే మన గ్రహాన్ని కాపాడటం లగ్జరీ కాదు, అది మన భవిష్యత్తు తరాలకి, మన భవిష్యత్తు కూడా చాలా అవసరం అంటారు ప్రియా. తర్వాత ప్రియా దొంతి ఇక సంగీతానికి ఏఐని సమకూర్చారు, సంగీతానికి ఏఐని ఇది చేశారు ఆమె కకుల్ శ్రీవాస్తవ. ఈమె ఏఐ టాలెంట్ని, ఏఐ సృజనాత్మకతను కూడా తీసేయకూడదు, అది పెంచాలి, మన టాలెంట్ని ఇంకా పెంచే రకంగా ఉండాలని చెప్పేసి అంటారు ఆమె. ఈమె కకుల్ శ్రీవాస్తవ ఏం చేశారంటే ఆమె స్ప్లైస్ SPLICE స్ప్లైస్ అనే సంస్థలో సంగీతానికి కొత్త ఏఐ టూల్స్ని తీసుకొచ్చారు. ఉదాహరణకు మొబైల్ యాప్లో పాటని హమ్ చేస్తే ఏఐ తగిన హార్మోనీ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ శాంపిల్స్ అనేది ఇస్తుందట. మనం ఏదైనా ఒక పాటని హమ్ చేస్తే దానికి ఏమేమి బాగుంటాయి అని చెప్పేసి దానికి హార్మోనీ కానీ ఇన్స్ట్రుమెంటల్ శాంపిల్స్ కానీ అది ఎమ్మటే ఇష్యూ చేస్తుందట. అంటే మన సినిమా మ్యూజికల్ డైరెక్టర్స్ కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట. వాళ్ళు చెప్తారు కదా మాకు యాంగిల్లో కావాలని చెప్తారు. అంటే అసలైతే మన దగ్గర ఏంటంటే ముందే సంగీతం రెడీ చేసి తర్వాత సాహిత్యం తీసుకుంటారు. ఇప్పుడు ఇది సంగీతం రెడీ చేస్తే సాహిత్యం తర్వాత రాసుకోవచ్చు అనమాట. పైగా ఏఐతో అయితే యూనిక్గా కూడా ఉంటాయి కదా. ఇక అది ప్రతి శాంపిల్ కూడా నిజమైన ఆర్టిస్టుల నుంచే వస్తుంది అని చెప్పేసి అని అంటారేమో. అలాగే కొత్త బీటా టూల్స్ ఏ శబ్దానైనా ప్లే చేయగలుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఈ రోజుల్లో డీప్ ఫేక్ వాయిసెస్ కానీ సింథటిక్ సౌండ్స్ కానీ ఎక్కువ, కానీ కకుల్ టెక్నాలజీ మాత్రం మ్యూజికల్లో హ్యూమన్ సోల్ని అలాగే ఉంచుతుందట. అంటే మనిషి ఎలా కొడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుందట. ఆ అనుభూతిని మాత్రం పోగొట్టకుండా ఆమె తయారు చేస్తున్నట్టే. ఈమె ఇచ్చే మెసేజ్ ఏంటంటే, కకుల్ ఇచ్చే మెసేజ్ ఏమిటంటే కళ మనసు నుంచి వస్తుంది, టెక్నాలజీ దానికి కొత్త రెక్కలు తొడుగుతుంది అంటారు కకుల్ శ్రీవాస్తవ. ఇక్కడ మన ఈ నలుగురిని బట్టి చూస్తే మనకు గమనించేది ఏంటంటే ఒక చిన్న ఆలోచన భవిష్యత్ తరాలకి మార్గం అని చూపుతుంది అని చెప్పేసి మైత్రా రఘు, నవీనా సింగ్, ప్రియా దొంతి, కకుల్ శ్రీవాస్తవ ఈ నలుగురు మహిళలు ఒకటే మెసేజ్ అనేది మనకి ఇస్తున్నారు. ఈ నలుగురికి కూడా టైమ్ మ్యాగజైన్ 100 ఏఐ లీడర్స్లో వీళ్ళకు ఒక ప్లేస్ అనేది లభించింది. అయితే కళలు కనండి, ఆ కళను ఏఐ సైన్స్ టెక్నాలజీతో కలిపి కష్టపడితే మీరు కూడా ప్రపంచాన్ని మార్చగలుగుతారు అని చెప్పేసి అబ్దుల్ కలాం గారి దాన్ని కొంచెం ఇది చేసి చెప్పారు. వీళ్ళు మీరు కూడా కొత్త ఆలోచనలతో ముందుకేయాలి. భవిష్యత్తును సృష్టించేది మీ జెడ్ స్టూడెంట్సే కాబట్టి నేను అందుకే పాత వీడియోలలో ఏం చెప్తున్నా, మీకు అలవాటు చేసుకోండి. డిగ్రీ పీజీలు బీటెక్లు చేస్తున్నప్పుడే అలవాటు చేసుకోండి. మీరు టాలెంట్ ఉండాలి, ఉట్టిగా ఎకడమిక్గా చదువుకుంటూ పోకండి అని చెప్పి నేను ముందు నుంచి అదే చెప్తున్నా. మీరు టాలెంట్, మీ సృజనాత్మకత చూపిస్తే ఆటోమేటిక్గా మీరు గొప్ప ఉద్యోగాల్లో ఉంటారు. ఇది మనకి ఈ నలుగురు గురించి నేర్పినటువంటి పాఠాలు. ఇది ఇవాళ వీడియో. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.